నిమ్స్ ఆసుపత్రిలో 18 మంది చిన్న పిల్లలకు విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేశారు డాక్టర్లు. హీలింగ్ లిటిల్ హ్యాట్స్ యూకే స్వచ్ఛంద సంస్థ నిమ్స్ డాక్టర్లతో కలిసి ఈ నెల 22 నుంచి 28 వరకు రోజుకు 150 చొప్పున 700 మంది చిన్నారులను పర్యవేక్షించింది. ఎంపిక చేసిన 18 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఇక ఇందులో 2 కేజీలున్న 2 వారాల పాపతో పాటు 12 ఏళ్ల చిన్నారులు ఉన్నట్లు యూకే చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు రమణ దనపనేని తెలిపారు. భారత్లో తమకు ఇది 3వ క్యాంప్ అన్నారు. ఇక నిమ్స్ ఆసుపత్రిలో అత్యంత ప్రతిభ కలిగిన డాక్టర్ల బృందం ఉన్నారని చెప్పారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్ అనే యూకే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 12 మంది వాలంటీర్గా వచ్చి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి వచ్చి ఈ నెల 22 నుండి ఈ రోజు వరకు క్యాంపు చేయడం జరిగిందనమాట. ఈ క్యాంపులో దాదాపు రోజుకొక 150 చొప్పున ఒక 700 మంది పిల్లల్ని చూడడము, వాళ్ళకి 2D ఎకోలు చేసి స్క్రీన్ చేయడము, ఆపరేషన్స్కి సెలెక్ట్ చేయడము, అడ్వైజ్ చేయడము, ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో ఇంతకుముందు 2 సార్లు వచ్చాము, ఇది 3వ క్యాంప్ అన్నమాట. ఈ క్యాంపులో ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళకి, అత్యంత అవసరంగా ఉన్న వాళ్ళకి ఒక 18 మందిని సెలెక్ట్ చేసుకొని ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ చాలా సక్సెస్ఫుల్గా ముగిసిందనమాట. ఆపరేషన్స్ హైలైట్ ఏంటంటే అతి చిన్న వయసు పాప ఏంటంటే 2 వారాల పాప, 2 కిలోలు మాత్రమే ఉన్న పాప దగ్గర నుండి దాదాపు 12 ఏళ్ల వరకు ఉన్న పిల్లలకి ఆపరేషన్లు చేస్తాము. అందులో కొన్ని క్లిష్టమైన ఆపరేషన్లు ఉన్నాయి. ఆపరేషన్లు అన్నీ సక్సెస్ఫుల్గా అయ్యాయి. కాకపోతే ఏంటంటే చాలామందిని చూడడం జరిగిందనమాట. దానివల్ల మాకు తెలిసింది ఏంటంటే తెలంగాణలో చాలామంది పిల్లలకి ఈ సర్జరీలు అవసరం ఉంది. అదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. 1 ఆరోగ్యశ్రీ కింద, 2 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద తెలంగాణ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఫండ్ చేస్తుంది. అలాగే నిజాం ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే నిజామ్స్ అడ్మినిస్ట్రేటర్ కానీ తెలంగాణ గవర్నమెంట్కి కానీ ఎస్పెషల్లీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని మన పేద పిల్లలకి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి హెల్ప్ ఉండే ఏకైక హాస్పిటల్ నిజామ్స్ కాబట్టి ఇక్కడ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి. స్టాఫ్ ఇంకా అలర్ట్ చేసి స్టాఫ్ని ట్రైన్ చేసి ఆపరేషన్ థియేటర్, వార్డ్స్ ఫెసిలిటీస్ చేంజ్ చేస్తే ఏంటంటే మన తెలంగాణలో ఉన్న రాష్ట్రం అంతటికి పేద పిల్లలకి, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది ఒక కొద్ది అవకాశాన్ని ఇస్తున్నారు.